డియర్ ఫ్రెండ్స్, చాలా మందిలో గిల్టీ ఉంటా ఉంటది. ఆ పని నేను చేయకుండా ఉండాల్సింది అంటూ ఒక గిల్టీ ఫీలింగ్స్ ఉంటాయి. లేదంటే భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, అప్పులు ఎక్కువగా ఉండి మైండ్ బ్లాంక్ గా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. ఒక వ్యాపారం రన్ అవ్వకుండా చాలా ఇబ్బందికరంగా లాస్ వస్తూ ఉంటుంది. చాలా మంది హెడేక్ గా, చిరాకుగా అలా ఉంటూ ఉంటుంది. వీళ్ళంతా ఏం చేయాలంటే, వీళ్ళకి ఒక పర్సనల్ టెక్నిక్ అనేది మీకు కూడా ఈ లక్షణాలు ఉంటే ఎవరైనా చేయొచ్చు. ఈ టెక్నిక్ ప్రతి ఒక్కరు చేయొచ్చు. లోపల భయం ఉంటుంది, గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు, ఆందోళన, అధైర్యం, అసంతృప్తి ఉంటూ ఉంటుంది. ఇదంతటికీ కారణం నెగిటివ్ అన్నమాట. సో వాటిని ఒక్కొక్కటి ఎలా తీసేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం విజువలైజేషన్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాం. అందులో అన్ని కవర్ అవుతాయి. అద్భుతమైన విజువలైజేషన్ క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. అట్లాగే పర్సనల్ క్లాసెస్ లో, తర్వాత విజయవాడలో, హైదరాబాద్ లో క్లాసెస్, 1-to-1 క్లాసెస్, వీడియో కాల్ ద్వారా డైరెక్ట్ గా ఆఫీస్ కి వచ్చి ఫ్యామిలీ కూడా దేనికైనా అన్నిటికీ క్లాసెస్ ఉంటాయి. ఓ విడిగా కావాలి పర్సనల్ గా, లేదా హైదరాబాద్ లో ప్రతి నెల జరిగే క్లాసు, విజయవాడలో జరిగే క్లాసులకి ముందుగా బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా కూడా 1-to-1 క్లాసెస్ కూడా ఉంటాయి. మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. మీరు కొన్ని వైట్ పేపర్స్ తీసుకోండి. వైట్ పేపర్స్ తీసుకుని ఒక 4-5 ముక్కల కింద మనం కట్ చేసుకోవచ్చు, లేదంటే సిజర్ తో కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. సిజర్ తో కూడా మనం సరిపడా సైజ్ కట్ చేసుకుని ఇప్పుడు 4-5 మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్నిటికీ ఒక్కొక్క పేపర్ చొప్పున మనం రెడీ చేసుకుని, ఇప్పుడు చాలా మంది గిల్టీగా ఫీల్ అవుతుంటారు. ఆ గిల్టీ పోవటానికి మనం ఫ్రెష్ అయిన తర్వాత, స్నానం చేసిన తర్వాత, ఈవినింగ్ పూట, రాత్రి పూట పడుకునే ముందు ఇవి చేయాలి. జవాది పట్టు రాసుకుని, పెర్ఫ్యూమ్ ఉన్నా సరే ఆ పెర్ఫ్యూమ్ లైట్ గా మనం స్ప్రే చేసుకుని, మైండ్ ని కొంచెం ఆ మనసు నుంచి పక్కకి ఆహ్లాదకరంగా మార్చాలి. మంచి ఫ్రాగ్రెన్సీ జాస్మిన్ ఫ్రాగ్రెన్సీ అన్నమాట. అట్లాగే మనం జవాది పొడి అని ఇవన్నీ ఉంటాయి, మీకు తెలిసిందే. చాలాసేపు వీడియోస్ నేను చూపిస్తూ ఉంటాను. ఈ మానసికంగా ఉన్న గిల్టీ, ఈ బ్యాడ్స్, ఒకలాంటి ఫీలింగ్స్ అని మనసంతా గందరగోళంగా గురవుతుంది. వాళ్ళందరూ మైండ్ ని అక్కడ తప్పించకపోతే ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుని అది రన్ అవుతా ఉంటే అది విశ్వంలోకి వెళ్ళిపోతుంది. సాడ్నెస్ గానీ, భయం గానీ, గిల్టీ గానీ ఎక్కువసేపు రన్ అవనివ్వకూడదు. అది పోవటానికి, ఈ నెగటివ్స్ పోవటానికి, బిజినెస్ లో లాస్ లో అప్పులు తీరటానికి, ఆరోగ్యం రావటానికి, వీటన్నిటికీ ఇప్పుడు టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక పేపర్ మీద తీసుకుని, ఆ పేపర్ ని మనం గిల్టీ పోవాలి కదా, గిల్టీ రిమూవ్ చేయడానికి ఫస్ట్ రాసుకుందాం. ఈ గిల్ట్ అనేది నాలోని గొప్ప మేధస్సు పూర్తిగా రిమూవ్ చేసింది, నా నుండి పూర్తిగా లెట్ ఇట్ గో చేసిందని కూడా రాయొచ్చు. నేను ఒకటి ఉదాహరణ రాశాను. గిల్ట్ అనేది నాలో నుంచి కంప్లీట్ గా కోకటి వేళ్లతో తీసేసిన నాలోని దైవశక్తికి, లేదా ఆ గిల్ట్ నా నుంచి రిమూవ్ చేసిన నాలోని దైవశక్తికి, నా నుంచి కంప్లీట్ గా కోకటి వేళ్లతో పూర్తిగా లెట్ ఇట్ గో చేసిన నా ఆత్మకు నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అని చెప్పేసి చాలా ప్రేమగా ఇలా దీన్ని కాల్ చేసి ఒక ప్లేట్ పెట్టుకోవాలి. మనం ముందుగానే ఈ డస్ట్ అంతా కూడా బయట మీరున్న రూమ్ లో అంతా స్ప్రెడ్ అవ్వకోకుండా ఇలా కంప్లీట్ గా కాలిపోయిన తర్వాత అది ఫస్ట్ ఇప్పుడు పెట్టేసుకోండి. ఇట్లా ఏమేమి ఉన్నాయో ఫస్ట్ గిల్టీ ఫీలింగ్స్ వస్తున్నాయి, ఒకలాగా గిల్టీ వస్తుందంటే నాకు గిల్టీగా ఉంది అంటూ ఉంటారు కదా, మైండ్ అంతా ఒకలాగా ఉంటుంది. అది రిమూవ్ చేయమని ఆత్మతో చాలా ప్రేమగా రాసేసి 1 నిమిషం పాటు విజువలైజేషన్ చేసుకుని మనలోని దైవశక్తికి
కృతజ్ఞతలు చెప్పి అది కాల్చి అట్లా పెట్టుకోవాలి. తర్వాత చాలా మందికి ఎక్కువ అడిగిన ప్రశ్న ఏంటంటే అప్పులు. చాలా మంది, సార్ అసలు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ అప్పులు అనేది చాలా మందిలో, అది హౌస్ లోనా, క్రెడిట్ కార్డ్ లోనా, కార్ లోనా, పర్సనల్ లోనా, బయట వ్యక్తులకి ఇవ్వాల్సిందా, ఏ లోన్ అయినా ఏ అప్పు అయినా సరే ఈ అప్పులను రాసి తర్వాత ఏం చెప్తారు, మీరు వీటన్నిటి నుంచి నన్ను విముక్తి చేసినందుకు ఈ అప్పుల నుంచి సులభంగా నన్ను విముక్తి చేసినందుకు నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అనేసి చాలా ప్రేమగా చెప్పేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఒక 40 times చెప్పాలి. ఇందాక గిల్టీ కూడా మనం చెప్పొచ్చు, అయితే వీడియో లెంత్ ఎక్కువ అవుద్దని నేను అన్ని సార్లు చెప్పట్లేదు, మీరు 40 సార్లు చెప్పొచ్చు ఒక్కొక్క దానికి. ఆ గిల్టీని తీసేసినట్టు చక్కగా రాసి లెట్ ఇట్ వచ్చేసావు, థ్యాంక్ యూ, నాలో దైవశక్తి అని 40 సార్లు హోపను చెప్పాలి. తర్వాత అప్పులు విపరీతంగా ఉంది చాలా మందికి. ఈ అప్పుల నుంచి బయటపడడానికి ఆ అప్పులు అని రాసి దాని నుంచి విముక్తి సులభంగా కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మై సోల్, థ్యాంక్ యూ సో మచ్, లెట్ ఇట్ వచ్చేసావు, నాకు కొత్త లైఫ్ ని ఇచ్చావు, అప్పుల నుండి సులభంగా విముక్తిని చేసావు, నీకు నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ 40 సార్లు చెప్పేసి చక్కగా ఇది కాలేటప్పుడు మీరు చూడాలి, చెయ్యి కాలకుండా చూసుకోండి, అది కంప్లీట్ గా కాలిపోయేలాగా మీరు ఈ ప్లేట్ పెట్టుకోవాలి. ఒక్క డస్ట్ కూడా మీ ఇంట్లో పడకూడదు, నలుపు అనే ఈ పేపర్ కి సంబంధించింది ఇంట్లో పడకుండా ఇది పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేసాం, గిల్టీ పోవడానికి చేసాం, కాల్ చేసాం, ఆ గిల్టీని మన ఆత్మ రిమూవ్ చేసేసింది. అలా ఫీల్ అవుతూ ఓపెన్ చెప్తూ పేపర్ మీద రాసి కాల్ చేసేయండి. ఆ తర్వాత అప్పుల నుంచి ఏ అప్పు అయినా కావచ్చు, దాని నుంచి విముక్తిని చేసావు, లెట్ ఇట్ గో చేసావు, అప్పులు తీసేసావు, థ్యాంక్ యూ నాలోని దైవశక్తి, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ అని చెప్పేసి అది కాల్ చేసి అక్కడ పడేసేసి 40 సార్లు ఓపెన్ చెప్పుకోవాలి. ఇక్కడికి 2 అయింది. చాలా మంది అనారోగ్యకరంగా చాలా పెయిన్ఫుల్ గా ఎప్పటి నుంచో మంచాన్ని పడుతూ ఏం చేసినా తగ్గట్లేదు వాళ్ళకి. సో వాళ్ళు ఏం రాయాలంటే నన్ను ఆరోగ్యం అని హెడ్డింగ్ పెట్టి సంపూర్ణ ఆరోగ్యం అని హెడ్డింగ్ పెట్టి నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో పునః సృష్టి చేసినందుకు కృతజ్ఞతలు, నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో పునఃసృష్టి చేసినందుకు కృతజ్ఞతలు, నాలోని గొప్ప మేధస్సు, దైవశక్తి, అంతులేని గొప్ప ఆత్మ, నాకున్న అనారోగ్యాన్ని నుంచి నన్ను కంప్లీట్ గా సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం యవ్వనంతో చక్కగా పునఃసృష్టి చేశావు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 40 సార్లు చెప్పేసేసి మీరు దీన్ని కాల్ చేసేయాలి. కాలకుండా చూసుకోండి అట్లా. సో 3 అయినాయి. ఇట్లా మీరు ఇంకా దేనికైనా చేయొచ్చు. బిజినెస్ లో లాస్ వస్తుంది, బిజినెస్ లో లాభాల బాటలో నన్ను నడిపిస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అది రాసేయచ్చు. అట్లాగే ఇంకా మీకేం కావాలో, ఒక లైఫ్ పార్ట్నర్ దొరకకుండా ఇబ్బంది పడుతుంటే కుజ దోషం అంటున్నారు, ఏదో ఒక మూఢనమ్మకాలు మనం నమ్ముతూ ఉంటాం. ఆ నమ్మేసిన బ్లాక్స్ రిమూవ్ అవ్వాలి. ఎలాంటి వాళ్ళు వస్తారు అని భయపడకూడదు, మంచి వాళ్ళు వస్తారు, విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడిన విలువైన వెలకట్టలేని వాళ్ళు వస్తారని మీకోసం మీరు మంచిని ఆహ్వానించాలి. బయట ప్రపంచంలో ఎవరికో ఏదో జరిగిందని
అంతా అలా ఉన్నారు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అది నిజమైపోతుంది. విమర్శ చేసే కొద్దీ విమర్శ కావాలని మీరు ఆకర్షిస్తున్నారు. మీకు అలాంటి వ్యక్తే కావాలా? ఇప్పుడు ఇబ్బంది పెట్టి ఘర్షణ, మనశ్శాంతి లేకుండా ఎవరో చెప్పుకుంటా ఉంటే మీరు విన్నా సరే దాన్ని ఆకర్షిస్తారు. మీరు అవన్నీ వినకూడదు. మీకేం కావాలి? అన్కండిషనల్ లవ్ తో వాల్యుబుల్ పర్సన్, ఒక ఫ్రెండ్ లాగా మీకున్న కోరికలు ఉంటాయి. మమకారంతో ఆ కోరికలను జత చేస్తూ కోరుకోవాలి. మీకంటూ ఒక క్రియేటివిటీ ఉంటుంటుంది. ఒక ఫ్రెండ్ అయినా, ఒక లైఫ్ అయినా, చుట్టూ ఉన్న ప్రపంచం మనుషులైనా మీకు ఎలాంటి వాళ్ళు కావాలి? మీరు ఒక అందమైన ఇల్లు కోరుకుంటే చుట్టుపక్కల ప్రపంచమే కూడా బాగుండాలి. అలా మీ లోపల సృష్టించాలి ప్రేమతో. అంతేగాని బయట ప్రపంచంలో జరుగుతున్న విమర్శలకి, వేరే వాళ్ళ జీవితంలో జరుగుతున్న విమర్శలకి నిజమేనండి అని వంత పాడటం, ఒప్పుకోవటం చేయకూడదు. మీరు ఆకర్షిస్తారు. అందుకే గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గురువు లేని విద్య, చిన్న చిన్న కరెక్షన్సే లైఫ్ ని స్పాయిల్ చేస్తూ ఉంటాయి. అట్లా ఎక్కడ కూడా మీరు మీకోసం ఎప్పుడు పాజిటివ్ నే పలకాలి. సమస్య ఉంది, చీకటి తర్వాత పగలు వస్తుంది, పగల తర్వాత చీకటి వస్తుంది. మనం పగలు ఉన్నప్పుడు ఇంత బాగుందని రాత్రి అయిన తర్వాత అంటే అట్లా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు విమర్శించడం చేయకూడదు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు వచ్చింది? ఏదో నేర్పించడానికి వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అన్నప్పుడు అది మాయమైపోతుంది. అట్లా ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ మాయమవటానికి మీరు ఇంకా ఒక్కొక్కటిలో అది వేదన పడుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అట్లా చేయకూడదు. ఎప్పుడు కూడా మన ఆత్మని బలవంతంగా మనం అలా సూసైడ్ చేసుకోవటం అనేది నేరం అన్నమాట. యూనివర్స్ క్షమించదు. మీలోని ఒక ఆత్మను ప్రవేశపెట్టాక మనకి రైట్స్ ఉండవు. మనకు ఆత్మని హింసించటం అలాంటివి చేయకూడదు. విశ్వశక్తి చెప్తుంది ఆ సిల్వర్ లైన్ తెచ్చుకోవని, అప్పుడు అది వెళుతుంది. అదర్వైజ్ మనం అలా హింసించటం, ఒక వ్యక్తిని తనను తాను హింసించుకోవటం కూడా చేయకూడదు. ఎప్పుడు ఆ దైవశక్తి మీలో, ఆ దేహంలో ఉన్నప్పుడు దైవత్వంతో, ప్రేమతో ఉండాలి. కావలసిన దేన్నైనా కోరుకోవాలి తప్ప ఆ దేహాన్ని పాడు చేయకూడదు. వేరెవరికి కూడా మన చెడు జరగాలని కోరుకోకూడదు. మనకు వచ్చేది సమస్య, వాళ్ళు ఎవరో బాగున్నారు, మాకే కష్టాలు, ఇలాంటివన్నీ మాట్లాడకూడదు. చాలా పీస్ ఆఫ్ మైండ్ తో, కామ్తో ఇవన్నీ చేసుకున్నప్పుడు ఈ రెమెడీస్ ఖచ్చితంగా మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో మీరు ప్రేమను వ్యక్తం చేస్తూ మీలో ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని, కోపాన్ని తీసేయమని, ప్రేమను నింపమని, చక్కగా ఈ ప్రేమతో ఈ ప్రపంచాన్ని చూసేలాగా, అన్నిటినీ ఆకర్షించేలాగా ఆ అద్భుతమైన మనసుని ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ, నీ ఏంజెల్స్ నా చుట్టూ రక్షణగా ఉంచావు. ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా, క్రియేటివిటీ పర్సన్ గా నా ద్వారా అనేక మంది ఇన్స్పిరేషన్ చెంది నన్ను ఫాలో అయ్యేలాగా అలా నువ్వు నన్ను ఆశీర్వదించావు అని చెప్పాలి. ఒకవేళ మీ పరిస్థితి బాగోపోయినా దాన్ని తలుచుకోకూడదు. ఎలా ఉంటే బాగుంటుంది? దాన్ని మనమే సృష్టించాలి. మనమే రచయిత కావాలి, మనమే డైరెక్టర్ కావాలి, మనమే సమస్తం కావాలి. వేరెవరో వచ్చి మనకి చేయరు. మన నుంచి ఆ థాట్స్, ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంతా మనమే చేసుకోవాలి. మన పనులు మనం ఎట్లా చేసుకుంటామో మన రేపటి భవిష్యత్తుని, ఇప్పుడు బాగోని భవిష్యత్తుని తీసేయమని, లెట్ ఇట్ గో చేయమని, బ్యూటిఫుల్ భవిష్యత్తుని ఇవ్వమని, అన్ని కలిగి ఉన్న సంపూర్ణ ఆరోగ్యంతో యంగ్ గా, అద్భుతంగా, మంచిగా జీవించేలాగా నన్ను అట్లా తిరిగి పునఃసృష్టి చేశావు. ఎంత బాగుంది లైఫ్ అని బ్యూటిఫుల్ గా చెప్పాలి. ఈ బాధను తీసేసినట్టుగా ఈ పేపర్స్ కాల్ చేసి, ఈ బూడిదంతా మీరేం చేయాలి? బయట వేస్ట్ ప్లేస్ లో, అంటే ఎవరు తిరగని ప్లేస్ లో, లేదా ఒక డ్రైనేజ్ లో, ఇది ఎవరి మీద పడకూడదు, వేరెవరి ఇళ్లలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు కాల్ చేసిన నెగిటివ్ మీ నుంచి వెళ్ళిపోయింది మరొకరికి అంటకూడదు. సో మట్టి తీసి లోపలేసేయచ్చు, లేదా డ్రైనేజ్ నీళ్ళలో వేసేసేయచ్చు. అంటే మీరు ఎంతో దూరం కాలువ దగ్గరికి, ఆ వాటర్ దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి ఎవరు తిరగని ప్లేస్ లోకి వేయాలి. అట్లా చేయొచ్చు. వేరెవరికి నష్టం జరగకూడదు. మనం చేసే ఏ పని వల్ల కూడా ఎవరికి చిన్న హాని కూడా జరగకూడదు. ప్రకృతికి గాని, పంచిపోతాలు గాని, ఇతరులకు గాని, కుటుంబ సభ్యులు గాని, శత్రువు కూడా మన వల్ల అలా జరగకూడదు. ఎందుకంటే మనం దైవశక్తిని కలిగి ఉన్నాం. ఆ రిమూవ్ చేసేసింది ప్రేమతో కొత్త జీవితాన్ని కోరుకుంటున్నప్పుడు ఇదంతా అవుట్ సైడ్ పడేయాలి. అక్కడ ఎవరు తిరగకుండా చూసుకోవాలి. మంచి ప్లేస్ లో, అంటే ఇతరులకి హాని కలిగినటువంటి ప్లేస్ లో, లేదా వాటర్ లో అట్లా వేసేసేయచ్చు. లేదు మీరు బయటికి వెళ్తారు, పేపర్ లో కట్టేసి ఈ పొడిని క్లోజ్ చేసేసి ఒక పాలిథిన్ కవర్ చిన్నది అందులో పెట్టేసి, ఇది బయట పెట్టేసి మీరు వెళ్ళేటప్పుడు ఆఫీస్ కు అక్కడన్నా వాటర్ ప్రవహిస్తున్న దాంట్లోనే వేసేయచ్చు. ఇతరులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఇట్లా మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని, మీలో ఉన్న ఈ యొక్క దిగులు, గిల్టీ ఫీలింగ్స్, అనారోగ్యము, అప్పుల నుంచి బయటపడడం, ఇవన్నీ పోయి
కొత్త జీవితాన్ని మీరు పొందాలని ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా మీ అందరినీ ఆశ్రదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో